చందమామ రామాయణం 8వ భాగం. రాముణ్ణి అడవులకు నెట్టి భరతుడికి రాజ్యాభిషేకం జరిగే ఉపాయం నేను చెబుతాను విని నేను చెప్పినట్టు నడుచుకో. ఒకప్పుడు దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి నీ భర్త సహాయం వెళ్ళాడు. ఆయన వెంట నీవు వెళ్ళావు. దండకారణ్యాలలో మత్స్యధ్వజుడు ఏలే వైజయంతం వద్ద శంబరుడనే మహాబలశాలి అయిన అసురుడితో నీ భర్త గొప్పగా యుద్ధం చేసి గాయపడి మూర్ఛిల్లాడు. అప్పుడాయనను నీవు యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి ఆయన ప్రాణాలు కాపాడావు. స్పృహ తెలిసినాక ఆయన నీ సేవకు సంతోషించి నీకు 2 వరాలిచ్చాడు. కాని వాటిని నీవు తర్వాత కోరుకుంటానన్నావు. చూశావా, ఇప్పుడా 2 వరాలు కోరుకునే సమయం వచ్చింది. రాముణ్ణి 14 ఏళ్లు అడవులకు పంపమని, భరతుడికి పట్టాభిషేకం చేయమని నీవిప్పుడు నీ భర్తను కోరు అని మంథర కైకేయికి హితవు చెప్పింది. కైకేయి పాపం సహజంగా మంచి స్వభావం కలదేగాని మంథర చేసిన బోధలతో ఆమె మనస్సు పెడదారి పట్టింది. ఆ మంథర తన తలలో ఒక చెడ్డ భావం ప్రవేశపెట్టడంతో బాటు ఆ ఆలోచన సానుకూలమయ్యే ఉపాయం కూడా చెప్పింది. కైకేయి మంథరను, ఓసి గూనిదానా, నిజంగా నీవెంత తెలివిగలదనవే, నా మేలు నీవు కోరినట్టుగా మరెవరూ కోరరుగదా అని ప్రశంసించింది. ఆమె గూనిదాని సలహాతో తన నగలన్నీ తీసివేసి చిరిగిన కోక ఒకటి చుట్టుకుని కోపగృహానికి వెళ్లి కటిక నేల మీద అలిగిన దానిలాగా పడుకున్నది. నీ భర్త నిన్ను చూడవచ్చినప్పుడు కంటికి మంటికి ఏకధారగా ఏడు. నీ కోపంగాని నీ శోకంగాని రాజు కొంచెమైనా భరించలేడు. వాటిని పోగొట్టటానికి ఆయన తన ప్రాణాలనైనా ఇస్తాడు. నేను చెప్పిన 2 వరాలు ఇచ్చినదాకా నీవు మెత్తబడకు. నీకు మణులు, ముత్యాలు, బంగారమూ ఇస్తానంటాడు. అక్కర్లేదని బెట్టు చెయ్యి. ఆలోచించుకో. భరతుడు 14 ఏళ్లు రాజ్యపాలన చేసినాక అతన్ని ఎవరూ కదిలించలేరు అన్నది మంథర. ఆ శంబరాసురుడి కన్నా నీకెక్కువ తంత్రాలు తెలుసుగదే అని కైకేయి మంథరను మెచ్చుకున్నది. తన భర్త తనకు వరాలివ్వని పక్షంలో చచ్చిపోవటానికి కూడా ఆమె నిశ్చయించుకున్నది. దశరథుడు రామ పట్టాభిషేక యత్నాలకు ఆజ్ఞ ఇచ్చి ఈ శుభవార్త కైకేయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో కైకేయి సేనగృహానికి వచ్చి అక్కడ ఆమె లేకపోవటం చూసి ఆశ్చర్యపడి కైకేయు ఎక్కడున్నావు అని పిలిచాడు. బదులు లేదు. ఆయన అంతఃపుర ద్వారం దగ్గరికి వచ్చి అక్కడి ద్వారపాలికను కైకేయి ఎక్కడా అని అడిగాడు. ద్వారపాలిక భయంతో చేతులు జోడించి ప్రభూ, వారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పింది. దశరథుడు కలవపడుతూ కోపగృహానికి వెళ్లి అక్కడ నేలపైన పడి ఉన్న కైకేయిని చూశాడు. లక్షవరహాల విలువ చేసే ముత్యాలహారాలు, ఇతర ఆభరణాలు నేలలపై చెల్లాచెదురుగా పడి ఉండి ఆకాశంలో నక్షత్రాలలాగా మెరుస్తున్నాయి. దశరథుడు కైకేయిని సమీపించి ఎంతో ప్రేమతో ఆమెను బుజ్జగిస్తూ, దేవి, నీకెందుకిలా కోపం వచ్చింది? ఎవరిమీద? ఎవరన్నా నిన్ను తిట్టారా? అవమానించారా? ఒంట్లో సరిగా లేదా? వైద్యులను పిలిపించనా? ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. కావాలంటే నీ ఇష్టం వచ్చిన వాళ్లను దండిస్తాను. నిర్దోషులైనా సరే. నీ కోసం ఏ దరిద్రుణ్ణి అయినా ధనికుణ్ణి చేస్తాను. నీకు నాతోబాటు మిగిలిన వారంతా విధేయులై ఉండగా ఈ దుఃఖం దేనికి? నీ కోరిక ఏమిటో చెప్పు. నా ప్రాణాలు వడ్డీ అయినా సరే ఆ కోరిక తీరుస్తాను. లే కైకేయి, లే అన్నాడు. ఈ మాటలు విని కైకేయి, నాకెవరూ అపకారం చెయ్యలేదు, అవమానమూ చెయ్యలేదు. నాకొక కోరిక ఉన్నది. దానిని మీరు తీరుస్తారని ప్రమాణం చేసేటట్టయితే చెబుతాను అన్నది. దశరథుడు ఈ మాటలకు చిరునవ్వు నవ్వి కైకేయి జుట్టు నిమురుతూ తన ప్రాణంతో సమానమైన రాముడిపైన ఒట్టు పెట్టుకుని ఆమె కోరిక తీర్చటానికి ప్రమాణం చేశాడు. అప్పుడు కైకేయి దశరథుడికి శంబరాసురుడితో జరిగిన యుద్ధాన్ని, మూర్ఛితుడై ఉన్న సమయంలో తాను ఆయనను రక్షించి దూరంగా తీసుకుపోయి పరిచర్యలు చేసిన విషయాన్ని, ఆ సమయంలో ఆయన 2 వరాలిస్తాను కోరమంటే తాను తర్వాత కోరుకుంటానన్న సంగతి జ్ఞాపకం చేసింది. తర్వాత ఆ వరాలు 2 బయటపెట్టింది. రాముడికి జరగబోతున్న పట్టాభిషేకాన్ని భరతుడికి చేయాలి. రాముడు నారబట్టలను, కృష్ణాజనాన్ని, జడలను, ముని వేషాన్ని ధరించి 14 ఏళ్లు దండకారణ్యంలో నివసించాలి. ఈ మాటలు వింటుంటే దశరథుడికేదో భయం పుట్టుకొచ్చింది. స్పృహ తప్పినట్టయింది. కాళ్ళు, చేతులు వణికాయి. బాధతో నిట్టూర్పులు విడుస్తూ ఆయన కైకేయిని నానా తిట్లు తిట్టాడు. నీవు రాజకుమార్తెవనుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. కాని నీవు విషం కక్కే పామువు. నిన్ను తల్లిగా చూసుకుంటాడు గదా, ఆ రాముడికి ఇంత ద్రోహం ఎలా తలపెట్టావు? నేను నీకేం ద్రోహం చేశాను? ఏ మహాపాతకం చేశాడని రాముణ్ణి అడవికి పంపను? నా ప్రాణాలనైనా వదలగలను గాని రాముణ్ణి చూడకుండా బతకలేనే. ఈ దిక్కుమాలిన ఆలోచన మానుకో. నీ కాళ్లు నెత్తిన పెట్టుకుంటాను. నన్ను కరుణించి ఈ వరం అడగకు. భరతుడంటే నాకు ప్రేమ లేదేమోనని పరీక్ష చేయటానికి ఇలా అని ఉంటావు. రాముడు చేసిన సేవలో 100వ వంతు కూడా భరతుడు నీకు చేయలేదు. నీకు రాముడి కంటే భరతుడెక్కువ అంటే నేను నమ్మను. నీ మాటలతో నన్ను చాలా బాధ పెట్టావు. చూడు, నేను ముసలివాణ్ణి. కాటికి కాళ్లు చాచుకుని ఉన్నాను. కావలిస్తే భూమండలమంతా తీసుకో, కాని రాముడిపై ఆగ్రహించకు. నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను అని కైకేయిని దశరథుడు ఎంతోసేపు వేడుకున్నాడు. దశరథుడు ఇలా దిగజారిపోతున్న కొద్దీ కైకేయికి ఆగ్రహం రెచ్చింది. మొదట వరాలిస్తానని, ఇప్పుడు కోరిక తీరుస్తానని ప్రమాణాలు చేసి దశరథుడు బేలగా మాట్లాడటం
రాజకులానికే కళంకమని ఆమె అన్నది. తన వరాలను ఉపసంహరించుకోనని, రాముడి పట్టాభిషేకం జరిగే పక్షంలో తాను చచ్చిపోతానని అన్నది. దశరథుడు మానసిక వేదనతో దహించుకుపోయాడు. ఎటువంటి విషమ పరిస్థితి నాయనా, అడవికి పోరా అని రాముడితో ఎలా చెప్పటం? కైకేయి కోరిక ప్రకారం రామ పట్టాభిషేకం మానేస్తే ఇతర రాజులంతా పట్టాభిషేకం చాలా బాగా చేశారే అని ఎద్దేవా చేయరు. కౌసల్య ముఖం ఎలా చూడటం? ఆయన తనలో తాను దుఃఖించాడు. కైకేయిని తిట్టాడు, బతిమాలాడు, మధ్య మధ్య మూర్ఛపోయాడు. ఆ రాత్రి ఆయనకు కాళరాత్రి లాగా గడిచి తెల్లవారింది. వశిష్ఠుడు తన శిష్యులతో సహా రాజనగరుకు వచ్చి దశరథుడి అంతఃపురం వాకిలి దగ్గర సుమంత్రుడు ఎదురుకాగా తాను వచ్చిన సంగతి రాజుగారికి చెప్పమన్నాడు. పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని, రాజుగారు కదిలిరావటమే వ్యవధి అని వశిష్ఠుడు చెప్పగా సుమంత్రుడు స్వేచ్ఛగా అంతఃపురం ప్రవేశించాడు. సుమంత్రుడు వృద్ధుడు కావటం చేత రాజుగారికి బాల్యమిత్రుడు గనక ఆయనను ఎవరూ అడ్డరు. ఆయన తిన్నగా రాజుగారున్న చోటికి వెళ్లి రాజుగారి మనస్థితి ఊహించక ఆయన నిద్రపోతున్నాడనుకుని, మహారాజా లేవండి, సూర్యోదయం కూడా అయింది. రామ పట్టాభిషేకం జరిపించటానికి అందరూ తమ రాక కోసం చాలాసేపుగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు. దశరథుడు శోకంతో వాచి ఎర్రగా ఉన్న కళ్లతో సుమంత్రుణ్ణి చూసి, ఏమోయ్, నన్ను నీ మాటలతో ఇంకా ఎందుకు దుఃఖపెడతావు అన్నాడు. దశరథుడు దుఃఖంలో ఉన్నాడని తెలియగానే సుమంత్రుడు చేతులు జోడించి రెండడుగులు వెనక్కు వేశాడు. దశరథుడు సుమంత్రుడితో మాట్లాడే స్థితిలో లేనందున కైకేయి, సుమంత్రుడా, తెల్లవార్లు మహారాజుకు రామ పట్టాభిషేకమన్న ఆనందంతో నిద్రలేదు. ఇప్పుడే కాసంత కునుకు పట్టింది. నీవు వెళ్లి రాముణ్ణి పిలుచుకురా. ఇదే రాజుగారి ఆజ్ఞ అనుకో అన్నది. రాముడు ఇక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు కాబోలు అనుకుంటూ సుమంత్రుడు అక్కడి నుంచి కదిలాడు. నగరమంతా ఉత్సవం లాగా కోలాహలంగా ఉన్నది. రాజసభ జనంతో కిక్కిరిసి ఉన్నది. సంబారాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. రాజులందరూ కానుకలు తెచ్చారు. వారు తమలో తాము, రాజుగారు కనిపించరు, మనం వచ్చిన సంగతి వారికెలా తెలియడం అనుకుంటున్నారు. సుమంత్రుడు మర్యాదగా వారిని పలకరించి, తామంతా వచ్చిన సంగతి నేను మహారాజుగారికి తెలియజేస్తాను. వారి దగ్గరికి రాముణ్ణి తీసుకుపోతున్నాను అని చెప్పాడు. ఆయన మళ్లీ వెనక్కు తిరిగి దశరథుడి అంతఃపురానికి వెళ్లి దశరథుడు పడుకుని ఉన్న చోటికి చేరి, దశరథ మహారాజా విజయీభవ. రాత్రి గడిచి తెల్లవారి సూర్యోదయం కూడా అయింది. మీకోసం బ్రాహ్మణులు, సేనాపతులు, పట్టణంలోని పెద్దలు ఎదురు చూస్తున్నారు. నిద్ర మేలుకుని జరగవలసిన కర్మకాండ జరిపించండి అన్నాడు. రాముణ్ణి తీసుకురమ్మని కైకేయి నీతో చెప్పెనే, తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? ఆమె ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా? నేను నిద్రపోవటం లేదు, మేలుకునే ఉన్నాను. వేగిరం రాముణ్ణి తీసుకురా అన్నాడు దశరథుడు. సుమంత్రుడు చిత్తమని చెప్పి రాజుకు నమస్కారం చేసి, ఏదో గొప్ప ఏర్పాటే జరగబోతున్నది అని తనలో తాను సంతోషపడుతూ రాజవీధి వెంట జనం ఉత్సాహంగా పట్టాభిషేకం గురించి అనుకునే మాటలు వింటూ రాముడుండే నగరుకు రథం తోలుకు వచ్చాడు. అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. రాముడి అంతఃపురం చుట్టూ ఏనుగులు, గుర్రాలు, సైనికులు, మంత్రులు కిటకిటలాడుతున్నారు. సుమంత్రుడు వారినందరినీ తోసుకుంటూ వెళ్లి రాముడుండే ఏడంతస్తుల మేడ ప్రవేశించాడు. తాను వచ్చినట్టు రాముడికి కబురు పంపి అతని అనుమతితో రాముడుండే చోటికి వెళ్లాడు. రాముడు చక్కగా అలంకరించుకుని బంగారు చక్కపై కూర్చుని ఉన్నాడు. సీత పక్కనే నిలబడి వింజామర వీస్తున్నది. సుమంత్రుడు అతన్ని సమీపించి నమస్కరించి, తండ్రిగారు కైకేయి అంతఃపురంలో ఉన్నారు, నిన్ను చూడాలంటున్నారు అని చెప్పాడు. ఈ మాటలు విని రాముడు ఆనందంతో పొంగిపోయాడు. అతను సీతను లోపలికి పంపి పట్టాభిషేకానికి చేసిన అలంకారాలన్నిటితోనూ సుమంత్రుడి వెంట బయలుదేరాడు. అతను పులితోలు పరిచిన రథం ఎక్కి కూర్చోగానే లక్ష్మణుడు కూడా వెనకగా ఎక్కి ఒక చేత్తో అన్నగారికి ఛత్రం పట్టి రెండవ చేత్తో చామరం వీచాడు. రాముడి వెనకగా గుర్రాలు, ఏనుగులు ఎక్కిన రౌతులు కోలాహలంగా వేలకొద్దీ జనము నడిచారు. రాముడి రథం దశరథుడి నగరు ప్రవేశించి 3 ప్రాకారాలు దాటి నిలిచిపోయింది. తన వెంట వచ్చిన బలగము, ప్రజలు అక్కడ నిలిచిపోగా రాముడు కాలినడకను మరి 2 ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురం ప్రవేశించాడు. ఒక అందమైన ఆసనం పైన దశరథుడు, కైకేయి కూర్చుని ఉన్నారు. రాముడు తండ్రి కాళ్లకు, తర్వాత కైకేయి కాళ్లకు నమస్కరించాడు. రామా అంటూ ఏదో చెప్పబోయి దశరథుడు గొంతు పెగలక కళ్ళు మూతపడి కన్నీరు కారుస్తూ దుఃఖంతో వివసుడయ్యాడు. చందమామ రామాయణం 8వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.